కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని. మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశ ఫలితాలు చెప్తున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గోచార రీత్యా మనకి రాహువు కుంభరాశిలో, శని మరి మీనరాశి సంచారము, ఆ తర్వాత ఈ యొక్క కేతువు మనకి సింహరాశి, కుజుడు కూడా సింహరాశి, ఆ తర్వాత గురుడు మిథున రాశి సంచారము, బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు, అలాగే శుక్రుడు మనకి వృషభ రాశి సంచారము, రవి మిథున రాశి సంచారాలు చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి సంచారాల వలన మొత్తము 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ఇప్పుడు ఉదాహరణకి 9 అయింది, ఈ 9 గంటలకి ఎన్ని సంఘటనలు, యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక ఊరిలో జరిగింది. అలా 9 గంటలకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చూసుకుంటే కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతాయి. కానీ మరి అటువంటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒకే ఫలితము ఉంటుందా అంటే 12 ఒకే సంఘటనలో ఒకే 9 గంటలకి మనకి పిల్లలందరూ కూడా పుట్టారు అనుకుందాం. ఒక 1000 మంది పిల్లలు పుట్టారు. అందరి జాతకాలు ఒకలాగే ఉండాలి కదా. ఈ విధమైనటువంటి సమస్యలు ఒకే ఘటన జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సేమ్ ఫలితాలు ఉండాలి. ఎందుకు ఉండడం లేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఈ మధ్యకాలంలో మనకి అనేకమంది జ్యోతిష పండితులు ఎక్కువైపోయారు. కాబట్టి దీని గురించి మరి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదండి. ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తున్నారు అని జ్యోతిష శాస్త్రాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా మనకి పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా అనేక మంది ఆధ్యాత్మిక పండితుల్లాగా వచ్చి మరి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా తీరుస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏది నిజం చెప్తున్నారు, ఎవరు ఏది అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదండి అని ఇదొక రకం సందేహం. కాబట్టి శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ గురు పరంపర ఉండాలి. ఎవరికైనా సరే వాళ్ళ మీ గురువుల పేర్లు చెప్పాలి. మీ జ్యోతిష గురువులు ఎవరు, మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవతల మనిషి యొక్క ఇది. తర్వాత ఈ యొక్క 2027 సంవత్సరంలో గురుడు ఇప్పుడు మనకి శని ఎక్కడికి ఉన్నాడండి, మీనరాశిలో ఉన్నాడు. మేషరాశిలోకి శని వస్తాడు ఎప్పుడు 2027 తర్వాత. మళ్ళీ ఇంకొక 2027 ప్లస్ 2.5 సంవత్సరాలంటే 2030 సంవత్సరంలో మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా భారతదేశానికి వృషభ రాశిలో శని వస్తే నియంత వస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా మరి జ్యోతిష్కులు ఎవరైనా ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్ ఆస్ట్రాలజర్స్, ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, కెన్ యూ ప్రెడిక్ట్ దిస్? యూ కాంట్. 2030లో when the Saturn transits into Taurus, నియంత్రత్వ పరిపాలన, ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది. మరి మోడీ గారు ఏమైపోతారండి, లేకపోతే రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుందండి అన్నదే అప్పుడు తెలుస్తాయి అవన్నీ కూడా. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విధంగా మనకి జ్యోతిష్యాలని అంచనా వేయగలగాలి. శర్మిష్ఠ, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శర్మిష్ఠ నేను కలిసి మరి ఢిల్లీలో మా ఆఫీస్లో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ 1 ఆఫీస్ డిఫెన్స్ కాలనీలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడాం. ఆమె ఈ యొక్క శని ఈ మీనరాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉండడము, బుధగురులిద్దరూ కూడా మనకి మిథున రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా అంచనా వేసి ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది, విమానం పేలిపోతుంది అని చెప్పింది ఆమె.
చెప్పినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్, ఆ తర్వాత నాస్ట్రాడమస్ మన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి పాస్టులేట్స్ని నేను చెప్పాను. ఇద్దరిది టాలీ చేస్తే కరెక్ట్గా జరిగింది. అలాగే మా గురువుగారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి శకుంతలాదేవి ఆ రోజుల్లో లాస్ట్ 10 సంవత్సరాలు మా గురువుగారి దగ్గరికి కండక్ట్ చేసేటటువంటి జ్యోతిష సదస్సులకి రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపానికి మా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ జ్యోతిష సదస్సులలో మా గురువుగారితో పాటు చాలాసార్లు కలిసాం ఆమెని. తర్వాత అదేవిధంగా బెంగళూరు వెంకటరామన్, ఇటువంటి ఆయన జ్యోతిష శాస్త్రానికి పితామహ ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రన్ చేసినటువంటి వాళ్ళు. ఇటువంటి మహనీయులు మరి వాళ్ళంతా ప్రిడిక్షన్ చేయగలిగారు. అదేవిధంగా ఈ యొక్క వీటన్నిటికీ కూడా మోడర్న్ సైన్స్ అనేటటువంటిది దాని సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోడర్న్ సైన్స్కి సంబంధం ఏమిటి? ఏన్షియంట్ ఆస్ట్రాలజీకి మామూలుగా మనం లెక్కలు మనం ఏ గణితాలైనా చేసేస్తామని ఒక బుద్ధి లేని వెధవ నాకు కామెంట్లో పెట్టాడు. అరే రాస్కెల్, నీ చదువెంత, నీ బతుకెంత? ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మద్రాస్, స్టూపిడ్ ఫెలో. నేను ఒక అధర్వణ మీద పండితుడిని, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివిన వాడిని. నేను ఒక ప్రొఫెసర్ని, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని. స్టూపిడ్ ఫెలో, ఇసిరి పడేస్తానేమనుకుంటున్నావు? బుట్టే సిద్ధాంతి రాజమండ్రి మా దగ్గరికి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్లో పుస్తకాలు ప్రింట్ చేశాం. గౌరు తిరుపతి రెడ్డి వాస్తు, వీళ్ళంతా ఏమనుకుంటున్నావురా? స్టూపిడ్ ఫెలో, 2-3 months నీతో నేను డిబేట్ కూర్చోడానికి చిల్లర వెధవా, అడుక్కునే వెధవా. ఏం జ్యోతిష్యం చెప్పేస్తే తమాషాలు అనుకుంటున్నారా? పండితులు అయిపోతారనుకుంటున్నారా? షాల్వాలు వేసుకుంటే తోలు తీస్తా నాకు కొడకల్లరా ఒక్కొక్కడిని. వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? బ్లడీ ఫూల్స్. అందువలన ఎంతవరకు ఉండాలా? హద్దుల్లో ఉండాలా. ఈ హద్దుల్లో లేకుండా, లిమిటేషన్స్ లేకుండా మాకు మేమే పండితులం, మాకు మేమే, ఎవర్రా మీరంతా? అసలు మీరు జ్యోతిష్యం కోసం కన్సల్టెన్సీ ఎందుకు పెడుతున్నాంరా? ₹1 కూడా మేము కలెక్ట్ చేయట్లా. వై ఆర్ వి డూయింగ్ దాట్? నీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జ్యోతిష్యం పేదవాళ్ళ కోసం చెప్తున్నాం. హూ ఆస్క్డ్ యూ టు సీ దిస్ ఛానల్? ఎవరు చూడమంటున్నాడు రా మిమ్మల్ని? సో దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. వీఆర్ పాజిటివ్ క్రిటిసిజం చేయాలి, అంతేగాని మోడర్న్ సైన్స్కి ఏన్షియంట్ సైన్స్ ఏం తెలుసురా నీకు? వరాహమేరుడు ఏదో 2-3 పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు షాపులు మాది. గొల్లపూడి పబ్లికేషన్ మాదే, మోహన్ పబ్లికేషన్ మాదే, రాంబాబు వీరస్వామి సన్స్ అంతా మా వాళ్ళంతా. మేము అమ్ముతాం పుస్తకాలన్నీ కూడా విజయవాడలో. మా దగ్గర పుస్తకాలు కొని, ఎంగిలి పుస్తకాలు కొని, ఎంగిలి చదువులు చదివి రాస్కెల్స్ మాకే పాఠాలు చెప్తారు. బీ ఇన్ యువర్ లిమిట్స్, స్టూపిడ్ ఫెలోస్. ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాల వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్క రాశి వారికి, పేదవాళ్ళు మాత్రమే వినండి, ఇది డబ్బున్న వాళ్ళకి కాదు, ఇది ఫ్రీగా ఆస్ట్రాలజీ వింటున్నారా? నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో. అసలు ఎవ్వడు కూడా డబ్బున్నవాడు ఎవడు డోంట్ ఓపెన్ దిస్ ఛానల్. అసలు పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని మీ యొక్క సందేహాలను నన్ను నివారించండి. వరల్డ్ #1 ఆస్ట్రాలజర్, బ్లాడీ ఫూల్స్. ఏమనుకుంటున్నారు? ఎవరికాడు లెజెండరీ ఆస్ట్రాలజర్స్ అని, ఐకాన్ ఆస్ట్రాలజర్స్ అని మీరు పెట్టుకుంటే సరిపోద్దారా? స్టూపిడ్ ఫెలోస్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది. అందువలన ఏ 12 ద్వాదశ రాశులకి ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క రాశికి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, ప్రతి పని లేటుగా అవుతుంది 1-2 సార్లు. ఒకసారి గెజిటెడ్ ఆఫీసర్లో ట్రై చేసి మా పని అవ్వట్లేదండి అని వదిలేస్తే ఎవరికైనా లాసు, మీకే లాసు. 1-2 సార్లు ట్రై చేయాలా. చాలామంది ఆఫీసర్స్ దగ్గరికి వస్తారు, మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెయిట్ చేయలేరా? వెయిట్ చేయాలి, సహనం ఉండాలి. ఈ ధనుస్సు రాశి వారు అదే కాషాయ బట్టలు వేసుకొని ఎవడన్నా వెళ్తుంటే గురుగారు 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 అని కూడా వెళ్ళిపోతారనమాట. అక్కడ ఉంటుంది గురుభక్తి. ఆఫీసర్స్ దగ్గరికి వచ్చేసరికి ఉండదనమాట. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాకెట్లాగా వెళ్ళిపోతారు. సునీత విలియమ్స్ వెళ్ళిపోయి ఆకాశంలో ఇరుక్కుపోతారు. ఆ డబ్బుని ఏం చేసుకోవాలో కూడా తెలియకుండా స్పేస్లో ఊగిసలాట, త్రిశంకు స్వర్గంలో కాలు కిందకి తలకాయ పైకి ఉంటే అక్కడ తలకాయ కిందకి కాళ్ళు పైకి, ఆ విధంగా మునగాలో తెలీదు, మామూలుగా పైకి తేలాలో తెలియదు అన్నట్టుగా ఈ యొక్క ధనుసు రాశి వారి జాతకం ఈ జూలై నెలలో ఉంటుంది. ఇక ₹1,00,00,000 మేము అప్పు తెచ్చి పెట్టామండి బిజినెస్, కానీ అవడం లేదండి, ఇంకా అమ్ముడు అవ్వట్లేదండి అంటే కొంటారు, వెయిట్ చేయాలి మరి. ఆ తర్వాత ఈ యొక్క రైతులు
బ్రహ్మాండంగా సంపాదించేస్తారు. ఫారిన్ వెళ్ళిపోవడం గ్యారంటీ. రైతులు కూడా ఫారినే. ఇప్పుడు నో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఓన్లీ రైతులే యుఎస్ఏ వెళ్ళడం. ట్రంప్ లేదు, గింపు లేదు. ట్రంప్ వాడి అమ్మ మొగుడున్నా సరే రైతులు నాపేది లేదు. రైతులు రాహు 3వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ మనకి. ధనుసు రాశి వాళ్ళు తెలుసుకోండి. రైతులందరూ వీసాలు రెడీగా పెట్టుకోండి, వెళ్ళండి. ఎవడైతే ఎంబసీలో కూర్చోండి, మీ హక్కులు మీరు ఇచ్చేసుకోండి నాయన. అంతేగాని మా పిల్లల్ని పంపాం అమెరికా, మా పిల్లలు చదువుతున్నాడు, ఆడిదేనో తీసుకొని పెళ్లి చేసేసుకుంటాడు. మీ పని అంతే. తిండి పెట్టేది లేదు. ఎన్ఆర్ఐలు తల్లిదండ్రులకి, ఎన్ఆర్ఐల్లో పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ముఖ్యంగా మొహమాటం లేదు చెప్తున్నాను. నా కళ్ళ ముందే ఓల్డేజ్ హోమ్ లేదు. పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, చాలా మంచివాళ్ళు. సర్టిఫికేట్లు మీరు ఇచ్చే ఇంతవరకు చెడదొబ్బారు అందరినీ కూడా. ఇంకివ్వకండి, పొగడకండి. మీ వార్ధక్య దశలో నరాలు, ఆర్గన్స్ అన్నీ కూడా ఒకటొకటి బలం తగ్గిపోయి ఇలా చాలా. ఇప్పుడు చూడండి గుజరాత్లో ఎలా నడుస్తారు మనుషులు కాళ్ళతో ఇలా. సో ఆ విధంగా ఆర్థరైటిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగులేదనుకోండి డబ్బుల విషయంలో. ఇక వ్యాపారాలు కూడా, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఏకంగా చాలామంది ఎలూప్మెంట్ వెళ్ళిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి వివాహాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏం పర్లేదు, మీకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తారు. అలాగే చక్కగా సుప్రీంకోర్టు కూడా మీకు అండ ఉంది, విన్నారా? కాబట్టి అలాగని చెప్పి మీ అమ్మ మీ నాన్నకి చెప్పి వెళ్ళిపోండి. ఈ విధంగా ఈ యొక్క తల్లిదండ్రులు, రాశులు, ధనుసు రాశి వారంతా కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులు కూడా చేయాలి. ఏమిటది? అర్ధాష్టమ శని. శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఆ తర్వాత నల్లని డ్రెస్సు శనివారం నాడు వేరే. బుద్ధి లేని జ్యోతిష్కులు నల్ల డ్రెస్ వేసుకుంటున్నావా శనివారం అంటారు. స్టోపెడ్ ఫెలోస్. బుధుడు బాగోకపోతే ఏమంటాం? బుధుడు అట్రాక్ట్ చేస్తాడు. బుధవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకోండి అంటారు. మరి వై డజంట్ ఇట్ అప్లై ఫర్ సాటర్న్? స్టూపిడ్ ఫెలోస్. కొంతమంది స్టూపిడ్ ఫెలోస్ ఇట్లా చెప్తున్నారు. శనివారం నాడు తోటకూర వీళ్ళు తినాలి, ఎవరైతే రెమెడీస్ చేస్తున్నారో వాళ్ళు తినాలి. తోటకూర పంతులకు దానం చేయమంటావు, ఇవ్వు అక్కడ కూడా. కానీ నువ్వు ఐరన్ డెఫిషియన్సీ, నువ్వు వెళ్ళాలి, అప్పుడే నీకు ఇదవుతుందని చెప్పాలి. బ్లాక్ డ్రెస్ నువ్వు వేసుకో, సాటర్న్ అట్రాక్ట్ అవుతాడు అని చెప్పాలి. అంతేగాని బ్లాక్ డ్రెస్ వేసుకోకు. ఏం చదువుతున్నారా మీరంతా? నాకు అర్థం కాదు అసలు. ప్రొఫెసర్లు చెప్పకుండా ఎవడ పడితే జాతకాలు పాఠాలు చెప్తే ఇలాగే ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఈ పరిహారాలు అన్నీ కూడా చేసుకొని రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ తిరగండి. నల్ల నువ్వులు ఉండలు తయారు చేసి పేదవాళ్ళకి పంచండి, సరిపోతుంది. శుభమస్తు.